అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మహిమ కలుగునుగాక. మరి ఈరోజు టూర్కి వెళ్ళి మనం వచ్చి అలసిపోయి ఉన్నాం. అంటే నిన్నటి నుండి రాత్రంతా మరి పనులతో ఉన్నాము. అది నేను ఎరుగుదును, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు. అల్లుడు గారే 2 నిమిషాలు మాట్లాడేసి ముగించి ప్రార్థిస్తాడు అని అనుకున్నాను. ప్రేమైనది, సరే, ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు, మరి సంఘ వ్యవస్థాపకులు గురువు గారికి కానీ, మరి అలాగే మరి పాస్టర్ ప్రకాష్ గారికి, అలాగే కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని వారలారా, మరి సమయంలో కీర్తన 43 మనం ఈరోజు ధ్యానించిన భాగం 5వ వచనాన్ని మనం చూద్దాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన అత్యున్నతమైన అపారమైన అన్నింటికంటే ముందైన మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మరొకసారి నాయన ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని మా ప్రభువా నీ వాక్యమును వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన నీ కృపను బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. అవునైనా కూడి ఉన్న మమ్మందరిని మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. అవునైనా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. అవును మా ప్రభువా, వినగల చెవిని, గ్రహింపగలిగే హృదయాలను మీరు మాకు దయచేయండి. నిలుచున్న నేను నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరాని వాడిని, గడ్డిపరకను, నన్ను మరుగుపరచండి. నా నోట మీరే ఉండి మాట్లాడి మహిమాఘనత ప్రభావాలు పొందుమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, కీర్తనకారుడు ఇక్కడ ఒక మాట, అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ప్రేమైన వారలారా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. మన ప్రాణం ఎప్పుడు కృంగి ఉంటుంది, ఎప్పుడు బాధపడుతుంది, ఎప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే మనకు కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు, మనం ఇరుకులలో ఉన్నప్పుడు, మన ముందున్న ఆ కష్టాలని, ఇబ్బందులని మనం ఎదుర్కోలేని శక్తి మనలో లేనప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. అయ్యో, ఈ సమస్యను నేను ఎదుర్కోగలను, లేను, ఈ సమస్యలో నుంచి నన్ను బయటకి తీసేవారు ఎవరైనా ఉన్నారా, నాకున్న సమస్యను ఎవరు నన్ను ఈ సమస్యలో నుంచి బయటికి లాగుతారు, నన్ను ఆదరించేవారు ఎవరైనా ఉన్నారా, నా దుఃఖములో ఉన్నప్పుడు నన్ను ఓదార్చేవారు ఎవరైనా ఉన్నారా అని మన ప్రాణం ఎప్పుడు మనకు మనముగా ఓదార్చుకోలేనప్పుడు, మనకేదో ఒక సహాయం కావాలి అన్నప్పుడు తొందరపడుతున్నాం. అక్కడ అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అంత మాత్రమే కాదు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నావా? ఇంతటితో నా పని అయిపోయింది, ఈ సమస్యను నేను దాటలేను, ఈ కష్టాన్ని నేను ఛేదించలేను అని నీవు అనుకుంటున్నావా? ప్రాణంతో మాట్లాడుకోవడం అంటే మనకు మనంగా మాట్లాడుకోవటం కదా. మనం ఇక్కడికి వచ్చాము, మనం ఈ దేశంలో ఉండి పని చేస్తున్నాం, ఇంటి సమస్యలు, అప్పుల బాధలు, పిల్లల చదువులు, ఎన్నో సమస్యలు మనకు ఉంటాయి. అప్పుడప్పుడు మనం పనికి వెళ్ళి వచ్చి కూర్చొని పడకపోయిన పడుకొని ఆలోచిస్తూ ఉంటాం.
ఆలోచించలేదా మీరు ఎప్పుడు? ఆలోచిస్తూ ఉంటాం, ఎలా అవుతుంది, ఎలా అవుతుంది, నేను దీన్ని సాధించగలనా, నేను చేయగలనా, నా శక్తి సరిపోతుందా అని అనుకుంటూ ఉంటాం. ప్రియమైన వారలారా, నిజంగా నేను ప్రతిరోజు అలాగే ఆలోచిస్తున్నాను. ప్రాణమా, నేను ముందు పెట్టుకున్న నా ఆలోచన దృక్పథం చిన్ననాటి నుండి దేవుని పనిలో కొనసాగాలి అని అనుకుంటున్నాను. అలా చేస్తూ ఎప్పుడైనా నాకు నేనుగా ఎవరి మీద ఆధారపడకుండా ప్రభు పరిచర్య చేయాలనేది ఒక చిన్ననాటి నుంచి నా యొక్క ఆలోచన విధానం అన్నమాట. ఉన్నతంగా ఆలోచించి పని మొదలుపెట్టాను, అయిపోయింది. బైబిల్ కళాశాల కట్టాను, కానీ దాన్ని ప్రారంభించి క్లాసులు స్టార్ట్ చేయాలి. అది మొదలు పెట్టగానే కొంతమంది అన్నారు, అసలు ఇది నువ్వు చేస్తున్నావు కానీ నీకు మించిన పని, నీకు ఒక్కతే పాప, రేపు దీన్ని పూర్తి చేయలేకపోతే పాప పెళ్ళి కూడా నీకు అడ్డొస్తుంది, తర్వాత నువ్వు ఆర్థికంగా కృంగిపోతావు, జాగ్రత్త అని నన్ను హెచ్చరించారు. నేను ఒకటే అనుకున్నాను, దేవుని చిత్తములో కనుక ఉంటే ఖచ్చితంగా అవుతుంది, దేవుని చిత్తంలో కనుక లేకపోతే కాదు ఆలోచించాను. ఏది ఏమైనా దేవుని కృప ద్వారా కట్టబడింది, పూర్తిగా అయిపోయింది. కానీ ఆర్థిక ఇబ్బందులు ఒకటి తర్వాత ఒకటి, అంటే నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటండి. మా నాన్నగారు ముంబైలో ఒక కంపెనీలో పనిచేశారు. ఆ పని డబ్బులు వస్తాయి కనుక వాటిని వ్యర్థం చేయకుండా అవి దేవుని పనిలో వినియోగిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అది మొదలుపెట్టాను. కానీ అవి రాలేకపోయాయి. నా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాను, అప్పులు తీసుకొచ్చాను, చేశాను. అప్పుడు చాలా అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఎలా ఉంటుంది ఆలోచన, అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమైంది, గుండెలో నొప్పి వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు దేవుడితో నేను అన్న మాట ఒకటే, దేవా నీ చిత్తం అయితే నన్ను ఉంచు, నీ చిత్తంలో లేకపోతే నన్ను తీసుకెళ్ళయ్యా, కానీ నీకోసం ఏదో ఒక పని చేయాలి, నీకోసం నేను ఏదో బ్రతుకున్నప్పుడు ఒక పని చేయాలి అని ఒక బలమైన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. ప్రేమైన వారలారా, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నేను అనుకుంటున్నాను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, నీవేళ తొందరపడుచున్నావు. నీవు ఎవరి యందు నిరీక్షణ ఉంచాలి? దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుము. నీ నిరీక్షణ ఎవరి యందు? దేవుని యందు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన వెనువెంట ఉన్నాడు. గనుక మనం ఆయనను స్తుతించాలి, మనం ఆయనను ఆరాధించాలి, మనం ఆయనను వెంబడించాలి. మనం ఆయనను వెంబడించవలసిన వారమై ఉన్నాము. మనం తొందరపడకూడదు. ప్రభు అయిన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు చక్కటి అద్భుతమైన మాటలు చెప్పాడు. మీ ప్రాణము గూర్చి అయినను, చూస్తారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 5-7 చూడండి. అందువలన మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను. మత్తయి సువార్త 6వ అధ్యాయం వచనం ఎంతండి? 25. ఎస్, ఇదండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో అని ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చింతపడుతున్నావా? నీ ప్రాణం గురించి నువ్వు చింతపడుతున్నావా? ఆహారం గురించి నువ్వు చింతపడుతున్నావా?
నీకున్న సమస్యలు, మనిషినికి ఉండే ప్రధానమైన సమస్యలు ఏంటండి? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట. ఈ 3 ప్రధానమైన సమస్యలను గురించి నీవు తొందరపడుతున్నావా? నీవు తొందరపడ్డట్లయితే దేవుని యందు నిరీక్షణ లేదేమో. అందుకే అంటున్నాడు మరి కీర్తనకారుడు, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, నువ్వేళ కృంగి ఉన్నావు. నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచుము, నిరీక్షణ ఉంచుము. ఇక్కడ మనము కూడా మనం తినే విషయంలో కానీ, త్రాగే విషయంలో కానీ, మనం ధరించుకునే విషయంలో కానీ మనం తొందరపడ్డట్టయితే, మనం కనుక ఆలోచిస్తున్నట్టయితే, మనం ఆలోచించవలసిన దాని గురించి ఆలోచించకుండా ఏదైతే ఆలోచించకుండా ఉండాలో దాని గురించే మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. మనం ఆలోచించవలసింది, మన దృష్టి, మన ఆలోచన ఎవరిపైన, మన నిరీక్షణ, మన కనుచూపు, మన హృదయాలోచన ఎవరి మీద ఉండాలి? దేవుని పైన. నిన్ను నన్ను సృజించిన ఆ దేవుని పైన మనం ఆలోచించాలి. ప్రియమైన వారలారా, ఏమంటున్నాడో దేవుడు తెలుసా? 26 చూడండి, 26వ వచనం. చింతింపకుడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. బాధపడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? నీ కష్టాన్ని నువ్వు ఛేదించలేవనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీ ప్రాణము కంటే, ఏమన్నాడు? ఆహారము కంటే, నీ ప్రాణమును, వస్త్రము కంటే నీ దేహమును గొప్పవి కావా? మన ముందు పక్షులను చూపించి మనకు పాఠాన్ని నేర్పుతున్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, కానీ అవి ఏ ఒక్క రోజు కూడా ఉపవాసంతో లేవు. వాటిని పోషిస్తున్న దేవుడు. వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు. ప్రేమన వారలారా, నీవు వాటి కంటే బహు శ్రేష్ఠుడవు. నీవు దేవునికి శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవు. నిన్ను విడిచిపెట్టడు. నీ నిరీక్షణ దేవుని యందు ఉంచు. నిన్ను సృజించిన దేవుని యందు నీ నిరీక్షణ ఉంచు. నీ కష్టం అంత పెద్దది కాదు, నీ సమస్య అంత పెద్దది కాదు, నీకున్న బాధ అంత పెద్దది కాదు, నీకున్న దుఃఖం అంత పెద్దది కాదు. దేవుని ముందు ఉంచు, దేవుని సన్నిధిలో పెట్టు. దేవుడు వాటన్నింటికి జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు. అయ్యో, నీవు సమకూర్చాలనుకుంటున్నావా? ఆకాశ పక్షులు సమకూర్చవు, వాటికి కావలసినవి. ఇదిగో బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ధనవంతుడు. ఆయన ప్రాణంతో ఏమంటున్నాడో తెలుసా? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. లూకాసు వార్త 12వ అధ్యాయం ముగిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెంపుకొందును అనుకున్నాడు. ఇక్కడ ధనవంతుడు ఏం ఆలోచిస్తున్నాడు? ప్రాణంతో చెబుతున్నాడు, నా ప్రాణమా, నువ్వు బాధపడకు, వేదన పడకు. నేను చాలా కష్టపడి ఏం చేశాను? కష్టపడా ఏమనుందండి అక్కడ? నేను అనేక సంవత్సరములకు సరిపోయే ఆ విస్తారమైన ఆస్తి సమకూర్చాను. నేను సమకూర్చాను. ఏమన్నాడు బైబిల్లో?
ఏవి సమకూర్చటం లేదు. ఆకాశ పక్షులు తినే వాటి కోసం సమకూర్చటం లేదు, కానీ ఒక్కరోజు కూడా వాటిని దేవుడు పస్తులు ఉంచటం లేదు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మీరు ఎవరి గురించి మీరు ఆలోచించాలి. ఈ భూమి మీద ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వారమైన మనం, ప్రేమైన వారలారా, వేటిని సంపాదించుకోవడం కోసం మనం ఆలోచిస్తున్నాం. ఇదిగో ఈ ధనవంతుడు ప్రాణంతో చెబుతున్నాడు, ఇదిగో నీకు విస్తారమైన ధనాన్ని నేను సమకూర్చాను, ప్రాణమా ఏమన్నాడు? సుఖించుము. ఏం చేయాలి? సుఖపడు, తర్వాత తినుము, తర్వాత త్రాగుము, తర్వాత సంతోషించుము, నీకు బాధ లేదు అని చెప్పుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, దేనికోసం సమకూర్చుకున్నాడు? సంతోషించాలని, తినాలని, త్రాగాలని, సుఖించాలని. అవన్నీ తను సమకూర్చుకుంటే తెలివి కల్లోడా? దేవుడు ఏమంటున్నాడండి? వెర్రివాడా, ఒరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఓవని వగును. నీ ప్రాణాన్ని రక్షించుకోవటం ఆదమరచావు. ఈ లోకంలో నశించిపోయే క్షణికమైన కదా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ శరీరాన్ని గురించి నీవు ఆలోచించి, ఈ శరీరాన్ని నేను ఎలా పోషించుకోవాలి, నేను ఎలా దీన్ని సుఖపెట్టాలి, ఎలా సంతోషపెట్టాలని నీవు ఆలోచిస్తున్నావే కానీ ఈ క్షణం నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నీ ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోతే నీవు సమకూర్చినవన్నీ ఏమైపోతాయి? ఈరోజు దేవుడు మనతో చెబుతున్న పాఠం, ప్రేమన దేవుని వారలారా, ఇదిగో అక్కడ మనం కీర్తనలో మనం చూసిన మాట ఏంటి? ఒకసారి చూడండి. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నువ్వేలా నాలో తొందరపడుచున్నావు. నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నీ ప్రాణాన్ని నీ ప్రాణ రక్షణ కోసం నువ్వు ఆలోచించు. ఆయన నా రక్షణకర్త, ఆయన నీ ప్రాణాన్ని రక్షించేవాడు. నా దేవుడు నీ ప్రాణాన్ని రక్షించేవాడు ఎవరు? దేవుడు. ప్రియులారా, నిన్ను రక్షించేవాడు, నీ కుటుంబాన్ని రక్షించేవాడు, నీ సమస్యలన్నింటినీ తెలిసినవాడు. ఇవన్నీ మీకు కావలసినవని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమన్నాడు? ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. తెలిసిన వాటి గురించి దేవుడు నీకు ఏవైతే కావాలి అనుకున్నాడు అవన్నీ దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దేవుని వైపు చూడు, నువ్వు దేవుని వైపు ఆలోచించు. ఇదిగో ఇక్కడ ధనవంతుడు దేవుణ్ణి చూడటంలా, దేవుని వైపు చూడటం లేదు, తన ప్రాణంతో అంటున్నాడు ఏంటి? లోకాన్ని చూసి, లోకాశలను చూసి సుఖించాలి, సంతోషపడాలి, త్రాగాలి అని అనుకుంటున్నాడు. అయితే దేవుడు వానితో అన్నమాట, ఒరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నాకు కావాలి, నీ ప్రాణం నేను తీసుకున్నాను, నీవు సిద్ధపరిచిన యువని పాలగును. ఓ ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు నీవన్నీ సిద్ధపరిచున్నావేమో, కానీ నీ ప్రాణ రక్షణ ఉందా? నువ్వు రక్షించబడ్డావా? ప్రభు సన్నిధిలోనికి వచ్చావా? నీవు రక్షించబడ్డావా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోక రక్షకుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మనను రక్షించేవాడు. గనుక మనం ఏం చేయాలో తెలుసా? మనం మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదుకుడి. మొదట వెదకవలసిన వాటి, మొదట ఆలోచించవలసిన వాటి గురించి మనం ఆలోచించటం లేదు, కానీ ఆలోచించని వాటిని గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు దేన్నైతే వద్దన్నాడో దాన్ని మనం ఆలోచిస్తున్నాం. దేవుడు దేని గురించి అయితే వెదకమన్నాడో, ఆలోచించమన్నాడో దాన్ని మనం ఆలోచించటం లేదు. దేవుడు దేన్ని మొదట మనం వెతకవలసింది, మొదట మనం తెలుసుకోవలసింది, మొదట మనం వెంబడించవలసింది ఏంటి? చూడండి, మత్తయి సువార్త చివరి వచనం, అదే 6వ అధ్యాయం చివరి వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి
తెలియను ప్రియులారా, నీకు ఆహారం కావాలని, నీకు వస్త్రం కావాలని, నీకు గూడు కావాలని, నీ పిల్లలకు చదువు ఉండాలని, నీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలనేది అది దేవునికి తెలుసు. నీ సమస్యలన్నీ దేవుడికి తెలుసు ప్రియులారా. నీవు మొదట ఏం చేయాలి? నీవు మొదట కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రేమన వారలారా, మొదట మనం దేన్ని వెదకాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికినట్టయితే దేవుడు మనకు కావలసినవన్నీ ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకే మరొకసారి ఏమంటున్నాడు? నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. గనక మన గురించి మనం ఎప్పుడూ కృంగిపోకూడదు. మన సమస్యలను బట్టి, మన కుటుంబ సమస్యలను బట్టి, మన పిల్లలను బట్టి, వాటన్నింటిని బట్టి మనం దేవుని సన్నిధానంలో అడుగుదాం. దేవుని సన్నిధానంలో మనం దేవుణ్ణి వెంబడించినట్టయితే అవన్నీ దేవుడు తీసుకునేవాడు. నీ చింత యావత్తునంతా ఆయన పైన వేయుడి అన్నాడు కదా. మీరు చింతించుట వలన మీ ఎత్తు ఏమైనా మూరెడు ఎక్కువగా చేసుకోనగలరా అన్నాడు. గనక ప్రియులరా, దేవుడు మనం ఆయన్ని వెంబడించిన ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతికినట్టయితే మనకి ఇవన్నీ ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుడి వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని బోధించిన దేవదాసులకు హృదయపూర్వక